అందరికీ నమస్కారము. పిల్లలు పుట్టినప్పుడు ఏ నక్షత్రానికి ఏ శాంతి ఉంటుంది? ఏ నక్షత్ర పాదానికి ఎటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది? తల్లికి గండమా? తండ్రికి గండమా? మేనమామకి గండమా? ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని కొందరు అనుకుంటూ ఉంటారు. కొందరికి వీటితో అవసరం లేకపోయినప్పటికీ కూడా, లేదా కొందరికి ఈ విషయాల గురించి తెలిసినప్పటికీ కూడా, మరికొందరికి నేటి యువత కొందరున్నారు. వారు తెలుసుకోవాలనుకోవడము, లేదా కొందరికి ఎంత తెలిసినప్పటికి కూడా ఇంకేమైనా కొత్త విషయం తెలుస్తుందేమో అని ఇలా వీడియోలు అంటే ఆధ్యాత్మిక సంబంధ విషయాలైనా లేదా జ్యోతిష్యానికి సంబంధించినటువంటి విషయాలైనా తెలుసుకునే ఆతృత కొందరికి ఉంటుంది. అట్టి వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పిల్లలు పుట్టిన సమయంలో కొన్ని శాంతి నక్షత్రములు కలిగి ఉంటాయి. అటువంటి శాంతి నక్షత్రములు ఏమిటి అనే విషయము ఈ వీడియోలో మరియు మరికొన్ని వీడియోల ద్వారా కూడా విషయాలు తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది మూలా నక్షత్రం గురించి తెలుసుకుంటే, మూలా నక్షత్రము శాంతి నక్షత్రము. అంతే మూలా నక్షత్రాన్ని 15 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క గండం చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక విషయము ఏమిటంటే, గండము అని చెప్పడము ఒక భాగం అయితే, గండము ఏర్పడుతుంది కాబట్టి ఏదో జరిగిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు. దానికి తగు శాంతులు ఉంటాయి. లేదా శిశువు పుట్టినటువంటి రోజు, తిథి, అంతే పుట్టిన సమయము ఉదయ, మధ్యాహ్నం, సాయంత్ర సమయాలనేది లేదా రాత్రి సమయం అనేది ఉంటుంది. ఆ రోజు తిథి బలం ఉండవచ్చు. లేదా ఆ రోజు ఉన్నటువంటి హోరా బలం ఉండవచ్చు. లేదా జాతక చక్రంలో తనకి కుటుంబ స్థానం గానీ, ధనస్థానం కానీ, వ్యయ స్థానాలు కానీ బలంగా ఉండి ఉండవచ్చు. ఇటువంటివి కూడా ఉంటాయి. వాటిని కూడా క్షుణ్ణంగా చూసుకున్న తర్వాత మాత్రమే గండాలు అనేది చూడాలి. అది గుర్తుంచుకోండి. మూలా నక్షత్రాన్ని 15 భాగాలు తీసుకుంటే, ఒకటవ భాగము జన్మించిన తండ్రికి గండము, 2 తాతకు గండము, మూడవ భాగంలో జన్మిస్తే చెల్లెలు భర్తకు సమస్య ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. 4 తండ్రికి గండము అంటే తాతకు గండము ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. 5వ భాగంలో జన్మించి ఉంటే తల్లికి, 6వ భాగంలో జన్మిస్తే పిన్నికి గండము ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. 7వ భాగంలో జన్మించి ఉంటే పెద్ద తల్లులకు అంటే పెద్దమ్మ అంటాము కదా! వారికి గండము ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. 8వ భాగంలో జన్మించి ఉంటే తండ్రి సోదరుడుకు కొంత గండము ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. 9వ భాగంలో జన్మించి ఉంటే మేనమామలకు గండము ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. 10వ భాగంలో జన్మించి ఉంటే అంటే ఇది ఇంటిలో పశు సంతతి ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. పశువులకు గండము ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. 11వ భాగంలో జన్మించి ఉంటే ఇది ఇంటిలో ఎక్కువ శాతం కూడా వర్కర్‌లు పనిచేసే వారికి మాత్రమే వర్తిస్తుంది. నౌకరులకు గండం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. 12వ భాగంలో జన్మించి ఉంటే శిశువునకు గండము ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. 13వ భాగంలో జన్మించి ఉంటే సోదరులకు కొంచెం గండం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. 14వ భాగంలో అక్కలకు గండము ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. వారికి అక్కలు ఉంటే మాత్రమే ఇది వర్తిస్తుంది. 15వ భాగంలో గనుక జన్మించి ఉంటే తల్లి, తండ్రికి దోషము అంటే తాతకు దోషంగా ఉంటుంది. కానీ ఈ దోషం ఉంది కాబట్టి పుట్టిన శిశువుని ఏమి అనకూడదు. అది జాతకము చూసి గండం ఉన్నదా లేదా అని నిర్ధారణ చేసుకోవడము ముఖ్యము.